అధ్యక్షులు దేవేందర్ గౌడ్ గారు ఉన్నప్పుడే వేలాది ఇండ్ల పట్టాలు ఇచ్చి మీ బస్తీలలో మీ మారుమూల ప్రాంతాలలో సీసీ రోడ్లేసి ప్రాంతాన్ని పెద్దలు దేవేందర్ గౌడ్ గారు ఉన్నప్పుడు అభివృద్ధి చేశారు. ఆయల్లో చేసిన అభివృద్ధి ఇయ్యాలటి వరకు జిల్లాల నుంచి వచ్చిన పేదోళ్లకు బస్తీలలో ఇళ్ల పట్టాలు వచ్చినాయి. మరి ఈరోజు బీఆర్ఎస్ 10 ఏళ్లలో ఇచ్చిన ఇళ్ల పట్టాలు ఏంది, చేసిన అభివృద్ధి ఏందో ఒక్కసారి మీరు అంచనా వేసుకోండి. అందుకే కేసీఆర్ ఇవాళ బిడ్డ బెయిల్ కోసం 5 సీట్లల్లో బీజేపీలను గెలిపిస్తానని చీకటి ఒప్పందం చేసుకున్నాడు. అందులో భాగంగానే ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు చచ్చువైన వాళ్ళను తాలువైన వాళ్ళను ఈరోజు బీఆర్ఎస్ అభ్యర్థులుగా నిలబెట్టినరు. ఇక్కడ ఎవరిని ఎంపీగా నిలబెట్టిరో నేను చెప్పాల్సిన పని లేదు, వాళ్ళ పనితనం ఏందో మీకు తెలుసు. ఇవాళ అభ్యర్థికి కూడా తెలియదు, ఆ అభ్యర్థి తలకాయే బీజేపీకి మోడీకి తాకట్టు పెట్టిండన్న సంగతి బీఆర్ఎస్ అభ్యర్థికి ఇంకా తెలియదు. పాపం ఆయన గొర్రెలెక్క అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉన్నాడు, ఇంకా ఏదో జరుగుద్దని. అందుకే ఈరోజు ఈ కుట్రపూరితమైన రాజకీయాలను తిప్పు కొట్టాలి, ఈ కుమ్ముక్కు రాజకీయాలను బొందబెట్టాలి. బిడ్డ బెయిల్ కోసం సొంత పార్టీని నమ్ముకొని జెండా మోసిన వాళ్ళని కూడా మోడీకి తాకట్టు పెట్టిండు కేసీఆర్. ఇవాళ అందుకే కేసీఆర్ను మోడీని ఇద్దరిని ఓడించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మీడియా మిత్రులారా, మొన్న డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో చంద్రశేఖరరావును బండకేసి కొట్టిండు. ఇప్పుడు జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో మోడీని కూడా ఓడించాల్సిన అవసరం ఉంది.